గారు రమాదేవి గారు దంపతుల సమక్షంలో భక్తకోట అందరూ తరపున మనందరం అందిస్తున్నాం. అందరూ కళ్ళకద్దుకోండి. జయ హో రాజరాజేశ్వర భగవానికి. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. జయ హో కోటి దీపోత్సవానికి. జయ హో కోటి దీపోత్సవానికి. యువం వస్త్రాని పే వసావసాధే యువో వచ్ఛిద్రామంతవో హసర్గాః అవాదిరతమద్రూతాని విశ్వారుతేన మిత్రావ. రాజరాజేశ్వర భగవానికి. ఓం యోపాం పుష్పవాన్ ప్రజావాన్ వసుమాన్ భవతి చంద్రమా వారవాన్ పుష్పవాన్ ప్రజావాన్ వసుమాన్ భవతి పుష్పావతి ప్రసూవతి. పరమ పవిత్రమైన రాజరాజేశ్వర స్వామి కళ్యాణంలో పూలమాలందరూ స్వయంగా మీ అమృత హస్తాలతో స్వామికి సమర్పించినట్టుగా భావన చేయండి. వేములవాడ రాజరాజేశ్వర భగవానికి. వేములవాడ రాజరాజేశ్వర భగవానికి. ఓం యోపాం పుష్పం వేద. నమస్కార ముద్రలో ముక్త కంఠంతో చెప్పండి. వేములవాడ రాజరాజేశ్వర భగవానికి. వేములవాడ రాజరాజేశ్వర భగవానికి. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. ఉజ్జయిని క్షేత్రంలో మహాకాళునికి జరిగే భస్మహారతి ఈ రోజు మనం కోటి దీపోత్సవ వేదిక పైన వీక్షించబోతున్నాం. ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి భస్మహారతి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.
దేవాలయం నుంచి స్వర్ణ శోభిత వైభవలక్ష్మి అమ్మవారు మనకు సాక్షాత్కరిస్తున్నారు. ఆ సిరుల తల్లికి ఒక్కసారి జై జయధ్వానాలు పలుకుదాం. భక్తులందరికీ ముఖ్య గమనిక, ప్రాంగణంలో కొలువై ఉన్న కోటిలింగేశ్వరుడికి మహాహారతి జరగబోతోంది. మహాహారతితో పాటు వేదికపై ఉన్న మహాదేవునికి ప్రాంగణంలో కొలువై ఉన్న కోటిలింగేశ్వరునికి 108 మంది భక్తులచే 108 పంచహారతులతో ప్రత్యేక నీరాజనం ఉంటుంది.
దీపోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయటం ఎంతో ఆనందదాయకం. శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి గీత గారికి, దంపతులిరువురికి ఈ కోటి దీపోత్సవ వేదిక తరపున, ఇక్కడ చేసిన భక్త కోటి తరపున సాదర స్వాగతం. ఒక్కసారి గట్టిగా కర్తాల ధ్వనుల మధ్య వారికి మరొక్కసారి స్వాగతం పలుకుతూ, అంతేకాదు ఈనాడు మరొక సంతోషకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ కోటి దీపోత్సవానికి విచ్చేశారు. ప్రత్యేకించి చెప్పాల్సిన విషయం, ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు. ఇలాంటి పవిత్ర దీపోత్సవ వేదికపై లక్షలాది మంది భక్తుల సమక్షంలో కోటి దీపోత్సవం సాక్షిగా ముఖ్యమంత్రి గారు తన జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం నిజంగా ఆనందదాయకం. ఇతరత్రా ఎన్ని కార్యక్రమాలున్నా సరే కాసేపు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరుడి సేవకు పుట్టినరోజున సమయాన్ని కేటాయించడం ఆయనలోని భక్తి తత్పరతకు నిదర్శనం. మరి ఆ పరమేశ్వరుడు తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిలో ఆయనకు ఆయురారోగ్యాలను, మరింత ఉత్తేజాన్ని, అపారమైన శక్తిని అందించాలని కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనుల మధ్య వారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన భక్త కోటిని ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి. త్రిలింగ దేశం అంటే ఇంగిస్తారు. త్రిలింగ దేశమే నేటి తెలంగాణ. హర హర మహాదేవ్. తుమ్మల నరేంద్ర చౌదరి గారు, వారి సతీమణి రమాదేవి గారు, రచనా టెలివిజన్ యాజమాన్యము, భక్తి టీవీ, ఎన్టీవీ సంబంధించిన సిబ్బంది గత 14 సంవత్సరాల నుంచి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొదట హైదరాబాద్ నగరంలో ప్రారంభమై ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు, ఈనాడు భారతదేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలలో ఉన్న భక్త కోటికి హరిహర మహాదేవ్ నామస్మరణ వినిపించి 14 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ప్రతి వారు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలన్న భక్తిని, యాదాత్మికతను ఈరోజు తుమ్మల నరేంద్ర చౌదరి గారి దంపతులు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మనకుండే కష్టాలలో, మనకుండే యాంత్రిక జీవితంలో ఆధ్యాత్మికం అనేది ఒక గొప్ప మనశ్శాంతిని, ఒక స్ఫూర్తిని, ఒక శక్తిని అందిస్తుంది. అలాంటిది లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఈనాడు రచనా టెలివిజన్ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో నా జన్మదినం మీ సమక్షంలో గడుపుకోవడం జీవితకాలం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం. జన్మదినం కుటుంబ సభ్యుల సమక్షంలో గడుపుకోవడం అంటే ఒక గొప్ప జ్ఞాపకం. అలాంటిది 4 కోట్ల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఇక్కడ వేలాది మంది మా ఆడబిడ్డలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్త కోటికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈనాడు భక్తులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో
కోట్లాది మంది భక్తులకు, ముఖ్యంగా భక్తి టీవీ భారతదేశంలోనే అత్యధికంగా భక్తులు వీక్షించే ఛానల్గా రాణించడం, ఉత్తరాది ఛానల్స్ను కూడా కాదని ఈనాడు భక్తి టీవీ భక్తుల యొక్క మన్ననలు పొందడం మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నా. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా దీనికి గుర్తింపునిచ్చి హోదానివ్వడానికి ఈనాడు మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇదే కాదు, దీన్ని జాతీయ పండుగగా గుర్తించాలి. జాతీయ స్థాయిలో భక్తులందరికీ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనాడు రచనా టీవీ యాజమాన్యం, ముఖ్యంగా నరేంద్ర చౌదరి గారి దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగగా గుర్తింపునివ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరుగుతుందని చెప్తే భక్తులందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈనాడు మనం ఎంత కష్టంలో, ఎంత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా భక్తితో దేవుణ్ణి ప్రార్థిస్తూ దేశానికి ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలబడడానికి మీ అందరి యొక్క భక్తి, మీ అందరి యొక్క ఆలోచన ముందుకు నడిపించడానికి నాకు శక్తిని ఇవ్వాలి అని మీ అందరికీ విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. మన కోటి దీపోత్సవ వైభవాన్ని గుర్తిస్తూ ఈనాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ప్రకటన చేయడం నిజంగా మనందరికీ, మన క్రమశిక్షణకు, మన భక్తి తత్పరతకు ఇది ఒక చిరు కానుక అని మనం భావించాలి. గట్టిగా మన ఆనందాన్ని తెలియజేద్దాం. రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తిస్తూ వచ్చే సంవత్సరం నుంచి ఒక అధికారిక ఉత్సవ హోదా కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం మనందరం హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. నాటి బ్రాహ్మణాన్ని మన్నించి విడిపించేసి ఆశీస్సులందించినటువంటి హల్దీపురం మఠం పీఠాధీశ్వరులు పూజశ్రీ శ్రీ వామనాశ్రమ స్వామి గారి ప్రత్యక్ష సమక్షంలో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు, వారి సతీమణి గీత గారు, వారి చేతుల మీదుగా వేదికపై తొలి కార్తీక దీపారాధన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మా ఆత్మీయ చైర్మన్ గారు శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు, శ్రీ రమాదేవి గారులను కూడా వేదికపై కార్తీక దీపారాధన చేయవలసిందిగా కోరుతున్నాం.
దేవుని అర్చించే నీరాజనం సప్తహారతి మదిలో శివతాండవం ప్రతిధ్వనించే మంగళ స్మరణతో జరిగే సప్తహారతి వీక్షణం సర్వపాపహరణం. సప్తహారతులను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేశారు. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. नमो अस्तु सर्वेभ्यो एकेच पृथिवीमनो ये अन्तरिक्षे ये विविधेभ्यः सर्वेभ्यो नमः नागहारतिं दर्शयामि. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నంది హారతి त्रयोदशी